ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించువాడు, ఆయన రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నీవెవడువు? ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఒక్కటే ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనను రక్షించును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకమును పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చిన మనుషుడా, నీవు ఎవడవైనా సరే నిరస్తుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నువ్వే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నువ్వును అట్టి కార్యములు చేయుచున్నావు కావా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట ఆయనను, పడి ఉన్నటైన అతని సొంత యజమానిని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనమిక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. చివరిగా ఒక మాట, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీరే మమ్మల్ని రక్షించి దేవుడే ఉన్న తండ్రి, మీరే తీర్పు తెచ్చుకోగల దేవుడే ఉన్నారు ప్రభావ. నీకు భయపడి నిన్ను మహింపరచగలిగిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.